మూవింగ్ ఆన్, స్విట్జర్లాండ్ లో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. స్విస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ కు తెలిపారు. టెక్నాలజీ, టెక్స్టైల్, యంత్రాల తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు విడి భాగాలు తయారీ, ఫార్మాస్యూటికల్స్, R&D సెంటర్స్, విశ్వవిద్యాలయాలతో సహకారం వంటి రంగాల్లో స్విస్ కు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. నెస్లే, రోచే, నోవార్టిస్, ABB, లైబర్ ఇంజనీరింగ్, క్లారియంట్, హిల్టీ, బ్లూహర్ వంటి కంపెనీస్ తమ యూనిట్స్ ను ఏపీలో నెలకొల్పేలా ప్రోత్సహించాలని కోరారు. స్విస్ లోని జ్యూరిచ్ విశ్వవిద్యాలయం, బాలెస్ యూనివర్సిటీ, బోర్న్ యూనివర్సిటీ, జెనీవా విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్ తో AI, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్టప్, ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలపై ఏపీ వర్సిటీలను అనుసంధానంతో మద్దతు ఇవ్వాలని కోరారు. స్విట్జర్లాండ్ లో భారతదేశ సాంకేతిక ప్రతిభకు భారీ డిమాండ్ ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. తెలుగు డయాస్పోరాకు చెందిన ఔత్సాహకులను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయడంపై ఏపీ ఆసక్తిగా ఉందని చెప్పారు. దీనివల్ల దేశ అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఏపీ నుంచి స్విట్జర్లాండ్ కు వచ్చే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏడాది జరిగిన ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ తో ఇరు ప్రాంతాల నడుమ వాణిజ్య ఒప్పందాలు నవశకనంలోకి ప్రవేశించామని భారత రాయబారి మృదుల్ కుమార్ తెలిపారు. అయితే ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 15 ఏళ్లలో భారత్ లో $1 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దేశాలు తమ కమిట్మెంట్ ను వ్యక్తం చేశాయని తెలిపారు. భారత్ లో 10 లక్షల మంది యువతకు ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యమని మృదుల్ కుమార్ పేర్కొన్నారు.